అమ్మగారు ప్రసాదం అనుకుని తీసుకొని కట్టుకున్నాను తప్ప తప్పు చేశానని నాకు తెలియదయ్యా. అమ్మ తోడు. పార్వతి, దాని విలువ ఎంత అంటే 57 లక్షలు అని కాదు. మధుర మీనాక్షి అమ్మవారి మూల విగ్రహానికి సహస్ర కలశాభిషేకం జరిపించాక పాడే వేలం పాటలో లక్షల మంది పోటీ పడితే ప్రతి ఏటా ఘట్టమనేని వారే నెగ్గి పట్టుకొచ్చే పట్టు చీర అది. ఎవ్వరూ వెల కట్టలేరు, ఇంకెవ్వరూ ఆ చీర కట్టలేరు. అలాంటిది ఈరోజు ఆ చీర నేను కాకుండా నువ్వు కట్టావు. కిందటేడాది వరకు నా భర్త నా కోసం మదురై వెళ్లి మీనాక్షి అమ్మవారి చీర తీసుకొచ్చేవారు. ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న నా 2 కొడుకుల్లో ఒకరు మదురైకి వెళితే మంచిదనుకున్నా. పెదబాబు వెళ్ళాడు, తీసుకొచ్చాడు. అమ్మా, నీకో సర్ప్రైజ్. దేవా, డోంట్ ఓపెన్ యువర్ ఐస్ మామ్. జాగ్రత్త, కూర్చోమ్మా. కూర్చోమ్మా. అమ్మా, కళ్ళు తెరవద్దు. అలాగే నాన్న. అమ్మా, నీ మనసుకి బాగా నచ్చే బహుమతి. అవునక్క, ఖచ్చితంగా మీరు పెదబాబుని అభినందిస్తారు. అమ్మా, ఇప్పుడు కళ్ళు తెరు.
ప్రతి సంవత్సరం నాన్న మధురై వెళ్ళి నీకోసం మీనాక్షి అమ్మవారి చీరని వేలం పాటలో గెలిచి తీసుకొస్తారు. ఈసారి నేను వెళ్ళాను, సాంప్రదాయాన్ని కొనసాగించాను. ఈ వరలక్ష్మి వ్రతానికి మా అమ్మ కట్టుకోవడానికి ఈ బహుమతి. పెద్దబాబు, ఈరోజు అఖిల కళ్ళల్లో పొంగే కన్నీళ్లు ఈ ఆనందానికి అక్షింతలు. దేవా, దానికి కారణమైన నీకు హ్యాట్స్ ఆఫ్ నాన్న. డాడ్, దేవాబాబు, ఆ కన్నీళ్ళకి ఎంత ఖర్చయిందో. అమ్మ కోసం అమ్మవారికి కోట్లు అర్పించుకున్న తక్కువ పిన్ని. ఈ ప్రసాదం వేలం పాటలు 57 లక్షలకి దక్కింది. ప్రసాదం 57 లక్షలా? శభాష్ దేవా, పోటీ ఎంత పెరిగినా వెనకడుగు వేయలేదు. మీ అమ్మ మొహంలో చిరునవ్వుని చెక్కు చెదర్నివ్వని నీకు జీవితాంతం మీనాక్షి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయి. నాలుగు గంటలు పర్మిషన్ కావాలంటే ఏ ముంబైకో ఢిల్లీకో వెళ్ళొస్తావనుకున్నాను. మధురైకి వెళ్ళొస్తావనుకోలేదు పెద్దబాబు. మీ నాన్నగారు నీకు సర్ప్రైజ్ అఖిల అంటే తెలిసిన విషయమే కదా అనుకున్నాను. కానీ నా కొడుకు అమ్మకి అమ్మవారి చీర తీసుకొస్తాడు అనుకోలేదు. ఆశ్చర్యం మాత్రమే కాదు నాన్న, అద్భుతం కూడా.
కాలం చిరంజీవిగా వర్ధిల్లాలి. బావగారు, రేపు అక్క వరలక్ష్మి వ్రతంలో ఈ చీరలో సాక్షాత్తు అమ్మవారి ప్రతిరూపంలా ఉంటారు కదా? అవును భవాని. ఈ సీన్లో లేని మేగోటి పార్వతిని రేపు పూజ సీన్లో ఎలా ఇరికిస్తానో మీరే చూస్తారుగా. మీనాక్షమ్మా, నాకు దాని మీద కక్షమ్మా. కానీ నా చేతికి కానుకగా వచ్చిన చీర నీ చేతికొచ్చింది. అది ఎవరికి నచ్చలేదు. ఏ దరిద్రపు గడియలో పుట్టాను. ఈ కట్టాలన్నిటికీ కారణమయ్యాను. అమ్మగారు, తప్పైపోయినాదని ఒప్పుకుంటున్నానమ్మగారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అమ్మగారు. నా నేటి సహ్యను మీ కాలి గోటికి కూడా తూగని నా బతుకు పెదబాబు గారు పహారంగా తెచ్చిన సీర నేను కట్టుకున్నాను. ఒక్కసారి నేను కట్టుకున్నాక మళ్ళా మీ ముందు వదలలేనమ్మగారు. ఈ సీర కట్టి మీ ముందెట్ట ఇంకా ఈ చీరలోనే తైతెక్కలాడతావా? ఈ చీర తీసేసి వేరేది కట్టుకుండ్రా. బెళో, నువ్వు నీ బతుకు పోవే. ఎల్లమ్మా, ఎల్లు. ఆగు పార్వతి, ఆగు పార్వతి. కోటి పుణ్యాలు చేస్తే వేలంలో చీర మీనాక్షి అమ్మవారి చీర దక్కుతుంది. ఈ ఘట్టమనేని చరిత్రలో
ఎప్పుడు ఈ ఇంటి కోడలయ్యానో ఈ 25 సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలు మా అత్తయ్య మావయ్య దీవెనలతో అమ్మవారి చీర కట్టుకుని వ్రతం నోచాను. తర్వాత నా భర్త, ఇప్పుడు నా బిడ్డలు ఆ వేలం పాటలో తెచ్చిన చీర కట్టుకునే క్షణంలో ఇలా అయ్యింది. అది అమ్మవారి ఆజ్ఞో నీ అదృష్టమో. ఈ చీర ఈ రోజుకి నీ ఒంటి మీద ఉండని. మళ్ళీ ఈ చీరలో నా కళ్ళ ముందు కనిపించకు పార్వతి. పార్వతి, తెలుసో తెలియకో తప్పులు జరుగుతున్నాయి. ఆ చీర అమ్మ కోసం క్షణక్షణం ఊపిరి బిగబట్టి వేలంలో గెలిచి అమ్మ కోసం తెచ్చాను. మొదటిసారి తెచ్చిన చీర అమ్మకు దక్కలేదు. దిస్ ఇస్ ఫైనల్. ఇంకోసారి పొరపాటు జరగకూడదు. $57 లక్షల చీర అది మోసుకుని తిరుగుతుందక్కా. అమ్మగారు పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించున్నారు. నాకు అర్హత లేదని ఈ సీర తిరిగి మీకు ఇవ్వలేను. మీరు కట్టను రాదు. పంతులు గారు, అమ్మా పూజ ప్రారంభించండి. అలాగేనమ్మా. 57 లక్షలంటే మాటలా? 1/2 కోటి పై మాటే. ఆ చీరని కట్టుకునే అదృష్టం నాకా ఈ జన్మలో లేదు. చంపేస్తుందనుకుంటే దీని తప్పుని సవరించిందక్కా. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశేషాదనం. మహాగణాధిపతయే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. ధ్యాయామి, జ్ఞానం సమర్పయామి. ఆవాహయామి, ఆత్మ సమర్పయామి. పాద్యోహో పాద్య సమర్పయామి. ఆత్మయ సమర్పయామి. శుద్ధోదకస్నానం సమర్పయామి. వస్త్రయజ్ఞా సమర్పయామి. గంధద్వారాం అక్షంతలో పూలు పూజేయన్నమ్మ. గంధద్వారాం దురాదర్శాం దివిష్టాం గరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామయోపహ్వయే శ్రీగంధాం ధారయామి. ఆయుధేతే పరాయణే దూర్వారోహంతు పుష్కరేః. అదాచ పుండరీకాని సముద్రస్య గృహాయిమే. మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. సర్వాలంకార పూజాం సమర్పయామి. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః. విఘ్నాయ నమః. విఘ్నరాజాయ నమః. లక్ష్మీ రావే మా ఇంటికి, వరలక్ష్మీ రావే మా ఇంటికి. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొండ. లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొండ. సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి. లక్ష్మీ రావే మా ఇంటికి. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. వరలక్ష్మీ దేవతాభ్యో నమః. అమ్మా, పూజ పూర్తయింది. ఓం ఆయినేతే పరాయణే దూర్వారోహంత పుష్పనేః. అదాచ పుండే కాలే సముద్రస్య గృహాయ మే.
ఓం యా ఫలానేర్యాఫలా పుష్పాచ్చ పుష్పనేః బృహస్పతిర్ముంజస్వగుమ్మసః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ కామావహ జాతవేదో లక్ష్మీమనపగామనీం యస్యామిరణ్యం ధ్యేయం రామస్వం పురుషానహం. అయ్యా, పెళ్లి కాబోతున్న మీ ఇద్దరు అమ్మవారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తిరిగి అక్షంతని పల్లెల్లో వేయండి. వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి.